హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. మనమైతే హార్వెస్టర్ 70 తీసుకుని అయితే తెలిసిందే కదా. దాని అయితే ఈరోజు డెలివరీ అవుతుంది. మన బండి వర్క్ కూడా అంతా అయిపోయింది. కలర్ బార్ కూడా ఇప్పుకొని వెనక బండి బిల్లింగ్ అంతా అయిపోయింది. ఈ తాళం కోసం ఇప్పటిదాకా ఆడాడిచ్చిల్లు అక్కడన్నది ఇక్కడన్నా అని తనకై తాళం కూడా దొరికింది. స్టార్ట్ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. మనమైతే హార్వెస్టర్ 70 తీసుకుని అయితే తెలిసిందే కదా. దాని అయితే ఈరోజు డెలివరీ అవుతుంది. మేమైతే పొద్దున 11:30, 12 అట్లా వచ్చినాం. రిపేర్ చేసిన పేమెంట్ అయితే అంతా చేసుకొని అంతా క్లియర్ చేసి వెహికల్ అమౌంట్ కూడా కొంచెం ఉంది, అది కూడా క్లియర్ చేసుకొని వెళ్ళిపోదామని వచ్చేసినాం. అయితే ఏమైందంటే సిస్టంలో అయితే ఏం వర్క్ చేయట్లేదు. అది చేపేసరికి ఇప్పటి వరకు లేట్ అయింది. ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది. మాది ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ పోవాలి. అక్కడికి పోయేసరికి చాలా లేట్ అవుతుంది. మళ్ళీ పోయి చేయించుకోవాలి. ఎట్లా పోయేలా కాదు, చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ నేను ఇప్పుడు డెలివరీ తీసుకున్నాక పోయి సర్వీసింగ్ చేయించుకొని స్టార్ట్ కావాలి ఇంటికి. మన బండి వర్క్ కూడా అంతా అయిపోయింది. కలర్ బార్ కూడా ఇప్పుకొని వెనక తగిలించుకున్నాం. స్టాండ్ మీద పెట్టేసుకున్నాం, వెనక తగిలించుకున్నాం. కొత్త బ్యాటరీ కూడా వేసుకున్నాం. ఇంకా దీనికైతే వెయిట్ బిల్లలు ఇక్కడ ఒక 6 ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చిండు. ఇట్లా ఇక్కడ 3 ఇచ్చిండు. ఇక్కడ వెయిట్ బిల్లలు ఇచ్చిండు. ఎందుకంటే ఈ వెయిట్ మొత్తం ముంగటనే ఉంటుంది కదా. కలర్ బార్ పెట్టేసరికి వెయిట్ మొత్తం ముంగటగా అవుతుంది. అందుకని వెయిట్ బిల్లలు. బండి బిల్లింగ్ అంతా అయిపోయింది. ఈ తాళం కోసం ఇప్పటిదాకా ఆడాడిచ్చిల్లు అక్కడన్నది ఇక్కడన్నా అని తనకై తాళం కూడా దొరికింది. స్టార్ట్ చేసుకున్నాం. డీజిల్ లేక నాకు ఫ్యూల్ అన్నాక అట్లా అవుతా ఉన్నది, అయిపోతా ఉన్నది బండి. ఓకే, అయితే బయటకు వచ్చేసింది. వెళ్ళిపోతున్నాయి. కొత్త కాబట్టి గేర్ నిలబడలేదు. ఫస్ట్ టైం అందరికి డ్రైవింగ్ అది. ఆ గేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నది. బంకకైతే వెళ్ళిపోతున్నా. డీజిల్ కొట్టించుకోవాలి. సెకండ్ దాంట్లో పెట్టుకో. అలవాట్లే ఆడతాను అటు ఇటు.
దగ్గర ఉంది, అర్థం కావట్లేదు. కొత్తగా అయ్యేసరికి మొత్తం బండి అటు ఇటు ఊగుతా ఉంది. ఇటు సెకండ్ దాంట్లో పెట్టుకో లాల్ది. ఆడదా నడీడు బాగా ఆడదా నడీడు సగం దూరం పోయేదాకా ఇట్లనే ఉంటుంది. ఎట్లయితే గాలి తక్కువ ఉండేసరికి కొత్తగా పోసే రోడ్డు మొత్తం వచ్చుపడుతుంది. గాలి తక్కువ ఉండేసరికి బండి వెయిట్ ఎక్కువ కదా, మొత్తం వచ్చుపడుతుంటే చూసుకొని బండి పక్క కాకుండా గాలి ఎక్కుతున్నాం అన్నమాట. ఈ టైర్లో అటు పక్క టైర్లో మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చింది బండి 10:40కి వచ్చింది. ఆడ పెట్టుకోమన్నాడు బంకైనా. ఈ మా ఊళ్ళకి కొంచెం కలెక్షన్ ఉందా అంటే కొంచెం అంటే పార్ట్నర్షిప్ ఉన్నా అంట. మా వాళ్ళే తెలిసిన వాళ్ళే కొంచెం అడిగితే పెట్టుకోమన్నారు. ఇక్కడనే రేపు పొద్దున్నే వాటర్ పంప్ కూడా ఇస్తా అన్నాడు. కొంచెం పైన కడుక్కొని ఇక పక్కనే గుడి, ఇక్కడనే కొట్టగండి గుడి, ఆడ కడుక్కొని ఆడ పూజ చేసుకుంటే తెల్లారి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలి. సర్వీసింగ్ చేపిద్దాం అనుకున్నా చేయించాలి ఆడ. ఇలా లేట్ అయితే దానికి ఇప్పటికే ఇగో ఈ టైం అయింది. అంటే బండి ఇచ్చాడే 3 గంటలకు ఇచ్చిండు. మళ్ళీ ఒక లైట్ పోయింది, హెడ్ లైట్ పోయింది ఒకటి. సరే మార్నింగ్ వచ్చి కడుక్కొని ఆ టైర్లు చిలుము ఉన్న కడ కడుక్కొని సెక్ కథం. హాఫ్ లివర్ కొంచెం హార్డ్గా ఉన్నది, అందుడు ఎట్లా గుంజుతారు. ఇక్కడ ఏదో వద్దన్నాడు అంటే, ఎందుకంటే లారీలు వచ్చినా కూడా తిరగడానికి ఇబ్బంది అవుతుందని ఇదే మళ్ళీ లారీలు తిరగడానికి. ఇక్కడ వద్దు వచ్చి అక్కడ పెట్టుకోమంటే ఇలా బండి తిప్పుతాను తీసుకెళ్ళి పెట్టుకొని రేపు పొద్దున్నే డీజిల్ కొట్టించుకొని మళ్ళీ ఒక 6,000-7,000 కొట్టించుకొని పూజకు పోయి ఇంటికి పోయి కడుక్కొని అని కొంచెం వెల్డింగ్లు ఉన్నాయి, ఆ వెల్డింగ్ వర్క్ లోడ్ చేసుకొని ఫీల్డ్కి స్టార్ట్. ఆ పక్కన సాయిబాబా గుడి ఉంటుంది, సాయిబాబా గుడి ముంగట మైసమ్మ గుడి. కొత్తగా పెట్టింది జియో బంక్. హాఫ్ లివర్ చూడండి ఇప్పుడు ఎట్లా గుంజుతారు, చాలా హార్డ్ ఉన్నది అది. నేను ఫ్రంట్ పోర్షన్ అనుకునేసరికి అది రివర్స్ ఎడు తిప్పాలని అర్థమవుతలేదు. ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ అయింది, అందుకే రివర్స్ ఏం తెలుస్తలేదు. కొత్తగా దీనికి ఏం అర్థం కావట్లేదు. టర్మినల్స్ మంచిగా లేవు, టర్మినల్ ఖరాబ్ అయినాయి. ఉన్నాయి ఇంటికాడ మొన్న తీసుకున్నాం కానీ వేయలే.